పూలే గారి 199వ జయంతి సందర్భంగా మరి ఆయనకు జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఆయన ఆశయాలు చాలా గొప్ప ఆశయాలు. 180 సంవత్సరాల క్రితమే ఆయన సమానత్వం కోసం ఈ దేశ ప్రజలందరూ సమానం అని చెప్పేసి పోరాటం ఏదైతే స్టార్ట్ చేసిండో, మరి ఆనాడు విద్య లేని కాలంలో మరి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా, ఆనాడు అంటరానితనానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేసి తర్వాత స్కూళ్ళను ఏర్పాటు చేసి ఆయన సతీమణి గారిని కూడా మరి భారతదేశ ప్రథమ ఉపాధ్యాయురాలుగా ఏర్పాటు చేయడం జరిగింది చదువు చెప్పేసి. ఆ గొప్ప మహనీయుని యొక్క ఆశయాన్ని ఇవాళ బీసీలమని ఎంతో బొచ్చలు కొట్టుకుంటున్నటువంటి నాయకులు అందరూ కూడా పూర్తిగా ఆయనను చదివి ముందుకు పోవాల్సినటువంటి ఒక బాధ్యత ఉన్నది. మరి ఇలా బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో అది సక్సెస్ఫుల్ కావాలంటే మీరు స్వార్థాలు విడి ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఆనాడే మనం అసలైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. అందుకని చెప్పేసి మరి బీసీలు ముందుకు వచ్చినాడే ఎస్సీ బీసీ మరి ఎస్టీలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజ్యాధికారం వైపు మరి రాజ్యాన్ని కూడా పరిపాలించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప మరి మనము ఇలా బానిసలుగా ఏ పార్టీలో ఉన్నా మరి బానిసలుగా బతికేటువంటి పరిస్థితి ఉన్నది. బీసీలు అందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా తిరుగుబాటు తత్వంతో బతకాలని చెప్పేసి, బానిసలుగా బతకద్దని చెప్పేసి కూడా కోరుకుంటూ, అలాగే ఎస్సీలను ఎస్టీలను కూడా కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి ఒక బాధ్యత బీసీ నాయకులు ఇలా ఏదైతే ముందున్నటువంటి ముందు వరుసలు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని పోరాటాలు నడిపించాలని చెప్పేసి సమానత్వం వైపు అడుగులు వేయాలని, ఇక కూడా కొన్ని గ్రామాలలో అంటరానితనం వైపు బీసీలు కొందరు కనబడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చైతన్యపరిచి ఏదైతే కంచాయిలయ్య గారు లాంటి మహనీయుల ఒక సూచనలు తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నదని చెప్పేసి కోరుకుంటూ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జ్యోతిరావు పూలే గారి యొక్క ఆలోచన విధానం, జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా పురస్కరించుకొని అటువంటి ప్రప్రథమ ఒక నా బీసీ బిడ్డలు, నా ఎస్సీ బిడ్డలు, అణగారిన వర్గాలు చదువుకొని అప్పుడు బ్రాహ్మణాధిపత్యం ఉన్నటువంటి సందర్భంలో, అటరానితనం ఉన్నటువంటి సందర్భంలో నా బిడ్డలకు, నా బీసీ బిడ్డలందరూ, నా మైనార్టీ బిడ్డలు, నా వెనుకబడినటువంటి వాళ్ళందరూ విద్యాబుద్ధులు రావాలని, చదువుకుంటే తప్ప ఈ సమాజంలో మనం ఏం తెలుసుకోలేము, చదివే అన్నిటికీ దరిద్రానికి నిర్మూలన అని చెప్పి తన భార్యను కూడా మొదటి సరస్వతి ఎక్కడో లేదు, సావిత్రిబాయి పూలే అటువంటి ఆ మహాత్మురాలు ద్వారానే సరస్వతి మేము ఆమెను చూసుకుంటాను కళ్ళల్లో. ఆ తల్లి రూపేణ మాకు సరస్వతి రూపంలో ఆమె కనిపిస్తుంది. సరస్వతిదేవి అంతటి గొప్ప మహనీయురాలు. ఆమె కనుక లేకపోతే ఇలా మహాత్మారావు జ్యోతిరావు పూలే కనుక లేకపోతే ఇలా బీసీ అనేటోళ్ళు, బీసీల అస్తిత్వం కానీ ఉనికి కానీ ఏం లేదు. ఆయన ఆశయాలను, ఆయన యొక్క సిద్ధాంతాలను, ఆయన యొక్క తపన కలలుగా అన్నటువంటి స్వరాజ్యాన్ని కల్పించాలని, బీసీలు అసంఘటితంగా ఉన్నంతసేపు ఏం చేయలేము. బీసీలు సింహభాగాన్ని ఉన్నాం. ఎస్సీ బీసీ మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారం వైపు మళ్ళించినట్టయితే ఆ రాజ్యాధికారం పిరికడు మంది లేనటువంటి వాళ్ళు ఇవాళ రాజ్యాధికారం చేస్తారు. మనమే బీసీల ఎస్సీల మైనార్టీలమే కనుక రాజ్యాధికారం చేసినట్టయితే ఆయన ఆశయాలకు కరెక్ట్గా మనం సరిపోతాం. అప్పటిదాకా మనం అసంఘటితంగా ఉన్నంతసేపు ఎస్సీ బీసీలు మనం ఇట్లనే బానిసత్వం వైపు మళ్ళుతాం తప్ప మనం ఆయన ఆశయాలను సాధించలేం. ఆయన ఆశయ సాధన కోసం ఆ తల్లి సావిత్రిబాయి పూలే ఆ తల్లి ఆశయ సాధన చేయాలంటే సంపూర్ణమైనటువంటి మనం ఉన్నత విద్యలు అభ్యసించి, చాలా ఉన్నత విద్యలు అభ్యసించి మన పిల్లల్ని చదువు వైపు మళ్ళిస్తే తప్ప మనం ఈ రాజ్యాధికారాన్ని చేపట్టలేము. ఇప్పుడిప్పుడే మన వాళ్ళు అడుగులేస్తాను. అడుగులేసే ఆయన ఆశయ సాధించాలని చెప్పి మహాత్మారావు జ్యోతి గారి పూలే ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం.